నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ స్థల పురాణంపై ఆధ్యాత్మిక లఘు చిత్రం క్లాప్ కొట్టి షూటింగ్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేందుకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం. కలెక్టర్ కార్యాలయంలో ఆకట్టుకున్న రసాయన రహిత ఆహార పదార్థాల స్టాల్స్. సాగర్ కాలువ నీటి ప్రవాహంలో దూకి వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం, కాపాడిన యువకుడు ఫిరోజ్. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్కు వచ్చిన ప్రముఖ జానపద సినీ హీరో నరసింహరాజు బృందానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు స్వాగతం పలికారు. త్రికూటాద్రి స్థల పురాణ కథతో నిర్మిస్తున్న లఘు చిత్రంలో హీరోగా నటిస్తున్న ఆయనతో పాటు దర్శకులు నరేష్ దోనే, మణివరణ ఉన్నారు. స్వామి శారద ప్రియానంద నిర్వహించిన గీతా సారాంశ ప్రసంగ కార్యక్రమంలో వారందరూ పాల్గొన్నారు. కర్మ ప్రారభతే నరః న్యాయం సంపాదించుకున్నవాడని కాదు, నేను దేహానికి అన్యంగా ఉన్నానని గుర్తించినవాడు. ఎవరు తనను దేహానికి అన్యంగా ఉన్నానని గుర్తిస్తూ ఉన్నారు. జ్ఞానం తోడవుతుందండి ఈ లోపల. ఎలాగా? అదే భగవత్ శక్తి, అదే భగవత్ జ్ఞానం అండి. ప్రతి ఒక్కరూ ఇదే. భూమి మీద ఉన్న సర్వ జీవరాశులు కూడా లోపల ఉన్న జీవ చైతన్యం ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపమేనండి. గుర్తించలేక ఇరుక్కుపోతున్నారు. ఇక్కడ గుర్తించలేక తాదాత్మ్యం పెట్టుకుంటున్నారు. ఇన్ని చెప్పారుగా ఇంతకుముందు. దేహం దగ్గర నుంచి, ఇంద్రియాల దగ్గర నుంచి బయట ఉన్నటువంటి అన్ని రకాల భావాలని లోపల తీసుకొచ్చి తను కట్టి వేసుకుంటూ ఉన్నాడు, బంధించుకుంటూ ఉన్నాడు. అందరికీ నమస్కారం అండి. ఈ కోటప్పకొండ మీద త్రికోటేశ్వర స్వామి ఆయన వేషం నన్ను వేయమని నాకు ఆ అవకాశాన్ని కలిగించారు డైరెక్టర్ గారి ద్వారా, మా ఎమ్మెల్యే గారు ద్వారా. మరి ఎలా ఉంటానో కొంచెం వయసు కూడా అయింది కదా. ఇదివరకు నేను వేశాను, తమిళ్లో రామాయణంలో రాముడి వేషం వేశాను, తెలుగులో శివుడి వేషం కూడా వేశాను. అప్పుడు చిన్న వయసు, బాగుండేవాడిని. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను వేరే వేషం వేద్దామని వస్తే మా డైరెక్టర్ గారు శివుడే వేయాలి అన్నారు. అంటే ఆ త్రికోటేశ్వర స్వామి పరమేశ్వరుడు ఒకవేళ ఆయన నోటంట అలా పలికించారేమో. తప్పకుండా నేను ఆ వేషం వేస్తాను. మీ అందరూ చూసి ఎలా ఉందో చెప్పండి. ధన్యవాదాలు. మరి ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా గడిచిన 4 రోజులుగా గీతా యజ్ఞ పారాయణం జరుగుతుంది, జ్ఞాన పారాయణం. ఈ కార్యక్రమానికి మరి మహిళలు అందరూ కూడా హాజరవుతున్నారు. ఇటువంటి కార్యక్రమంలో రేపు రాబోయే కాలంలో ఫిబ్రవరి 26న శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి మరి శివరాత్రి త్రికోటేశ్వర స్వామి స్థల పురాణాన్ని ఒక టెలిఫిలింగా తీసి ప్రజలకు అందిద్దాము. ఆ స్థలం యొక్క గొప్పతనము, ఆ త్రికోటేశ్వర స్వామి గొప్పతనాన్ని తెలియజేస్తూ మరి దాదాపు శివరాత్రి రోజు 15 లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా సంవత్సరం మొత్తం కూడా కొన్ని లక్షల మంది వస్తుంటారు కాబట్టి ఆ స్థలం యొక్క పురాణాన్ని ఒక టెలిఫిలింగా తీసి ప్రజలకు అందిద్దాము. ఈ శివరాత్రి లోపల మనం ఈ కార్యక్రమం చేద్దామని అనుకోవడం జరిగింది. దీనికి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోటి మన ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామరెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కోటప్పకొండకి చాలా ప్రాచుర్యం ఉంది. ఎందుకు మహాశివరాత్రి జాగారం రోజున లక్షలాది మంది భక్తులు ఎందుకు వస్తున్నారు, అసలు ఇక్కడున్న విశిష్టత ఏంటి, శివుడు ఎందుకు వచ్చాడు, అక్కడ ఏ రూపంలో వచ్చారు, ఇవన్నీ కూడా మేము దక్షయజ్ఞం దగ్గర నుంచి శివుడు పార్వతి చనిపోయినాక దక్షిణామూర్తి అవతారంలో కొండ మీద ప్రత్యక్షం అవటం, ఆ తర్వాత ఆయన శివుడిగా ఉండటం, కట్టెలు కొట్టుకునే సాలంకయ్య ఆయనకు దొరకటం, ఆయన నిధి ఇవ్వటం,
ఆ నిధితో 2 గుళ్ళు కట్టడం, అలాగే ఆనందవల్లి కూడా కనిపించడం. ఆనందవల్లి ఇదంతా ఒక పెద్ద నిజమైన స్థల పురాణం. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో ఆధ్యాత్మిక టెలిఫిల్మ్ షూటింగ్ ని ఎమ్మెల్యే అరవింద్ బాబు క్లాప్ కొట్టి ప్రారంభించారు. కోటప్పకొండ స్థల పురాణంతో పాటు త్రికోటేశ్వరుని ఆలయ చరిత్రపై రూపొందిస్తున్న ఈ లఘు చిత్రానికి దిలీప్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆనందవల్లి పూజలను మెచ్చి ప్రత్యక్షమైన త్రికోటేశ్వర స్వామి కోటొక్క ప్రభలు తరలివస్తే కొండ దిగుతానని వరమిచ్చే సన్నివేశాన్ని తొలి షాట్గా చిత్రీకరించారు. ఓ సన్నివేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా నటించడం ఆసక్తి గొలిపింది. అనంతరం త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జానపద సినీ నటుడు నరసింహరాజు, టీడీపీ నేతలు కడియాల రమేష్, కనుమూరి లక్ష్మీ మెహర్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అమ్మ ఆనందవల్లి భక్తికి మెచ్చుతుంది, నీ భక్తికి మెచ్చుతుంది. లేతల్లి ధన్యుని సాలంకయ్య ఈ త్రికూటార్జుని ఈ రోజు నుంచి కోటప్పకొండ అని పిలుచుకుంటా. కోటినొక్క ప్రభలు వచ్చిన తర్వాత తిరిగి నేను ఇక్కడ ప్రత్యక్ష సర్వే జన భవతు. టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా మరి వాళ్ళ ప్రతి దేవాలయం దగ్గర ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, మన టెంపుల్ ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవాళ కోటప్పకొండ స్థల మహత్యాన్ని ఒక టెలిఫిలింగా తీయడానికి మన డైరెక్టర్ దిలీప్ రాజా గారు, అదేవిధంగా సీనియర్ నటులు నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా కోటప్పకొండ మీద రావడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాలుగా కోటప్పకొండ మహత్యాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా సినిమా తీసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కోటప్పకొండ మహత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే శివరాత్రి రోజు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి కోటప్పకొండ యొక్క మహత్యాన్ని స్థల పురాణాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళిన ఉద్దేశంతో మన డైరెక్టర్ దిలీప్ రాజు గారు, అదేవిధంగా నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా మరి ఇక్కడ ఒక సినిమా తీయడానికి ముందుకు రావడం జరిగింది. ఇదంతా కూడా మన పల్నాడు జిల్లా ముఖద్వారమైన కోటప్పకొండ మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది చాలా సంతోషంగా ఉంది. మహాశివరాత్రి నాడు ఈ త్రికూటాద్రి పురాణాన్ని ఒక టెలిఫిల్మ్గా, మినీ ఫిల్మ్గా చేస్తున్న ఈ ఫిలింలో నాకు భగవంతుడు అవతారమైనటువంటి పరమేశ్వరుడు వేషం ఇవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుడి అవకాశాన్ని నాకు ఎమ్మెల్యే గారి ద్వారా, దిలీప్ రాజు గారి ద్వారా నా చేత వేయిస్తున్నారు. వారిద్దరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. స్థల పురాణాన్ని అందమైన దృశ్యరూపంగా చిత్రీకరించడానికి మన స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నేతృత్వంలో మేము ఇక్కడికి రావటం జరిగింది. శివరాత్రి రోజున జాగారం అనేది అందరికీ తెలిసిందే. ఆ రోజున రాత్రికి దీంట్ని ఇక్కడ ఎల్ఈడి ద్వారా ప్రదర్శించాలనేది ఒక ఆలోచన. తర్వాత యాక్చువల్గా టెలిఫిలింగా అనుకున్నాం, కానీ ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులు నరసింహరాజు గారు, బాపమ్మ నరసింహరాజు గారు, బస్టాప్ కోటేశ్వరరావు గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని ఒక మినీ మూవీలాగా చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడికి ఎందుకు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోటప్పకొండ? కోటప్పకొండలో స్థల పురాణం ప్రకారం ఎవరు ఈ గుడి కట్టించారు, ఎందుకు కట్టించారు, శివుడు ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యారు అనేది అంతా డీటెయిల్డ్గా మేము చూపుతున్నాం. ఎందుకంటే చాలామందికి, కొంతమందికి తెలుసు ఈ ఏరియా వాళ్ళకి, ఎటేటో రాయలసీమ నుంచో తెలంగాణ నుంచో పక్క రాష్ట్రాల నుంచి కూడా కోటప్పకొండకు వస్తారు. నర్సరావుపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంట్లో అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఈ నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని అలెగ్జాండర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఆ ఫ్లెక్స్ కింద రాజ్యాంగాన్ని మారుస్తానన్న అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అమిత్ షా వెంటనే ఖండిస్తున్నా. అంబేద్కర్ గారిపై రాజ్యాంగంపై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నా. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. అమిత్ పిసిసి అధ్యక్షురాలు ఏఐసిసి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు పాదయాత్ర కార్యక్రమానికి చెన్నారెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. దీనికి అంతటికీ కారణం అమిత్ షా అనే హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు పార్లమెంటుని రూపకల్పన చేసిన శ్రీ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం. వారిని ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా, అలాగే వారిని రాజీనామా చేయవలసిందిగా కోరుతూ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ అంబేద్కర్ బొమ్మ వరకు పాదయాత్రగా డిసిసి ఆఫీస్ నుంచి పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల నుంచి రామచంద్రారెడ్డి గారు, చిలకలూరుపేట నుంచి రాధాకృష్ణ గారు, అలాగే మాచర్ల వినుకొండ నుంచి రామాంజీ గారు, గురిజాల నుంచి యనమందరెడ్డి గారు, అలాగే సత్తెనపల్లి నుంచి చుక్కా చంద్రపాల్ గారు, వీళ్ళందరూ కూడా మా పార్టీ తరఫున అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్స్గా ఉన్నారు. అలాగే ఇంకా ముఖ్య నాయకులు కూడా, మహిళా సంఘాలు, అలాగే యూత్ కాంగ్రెస్ అందరూ కూడా హాజరవడం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండ పురపాలక సంఘం పాలక మండలిలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. గత పురపాలక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులుగా గెలుపొందిన 4 కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరందరూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పసుపు కండువాలు కప్పి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు టీడీపీలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా అభివృద్ధే నా ధ్యేయం. ఈరోజు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యంలో మా వంతు బాధ్యత గవర్నమెంట్ చీఫ్ విప్గా, వినుకొండ శాసనసభ్యునిగా, పల్నాడు జిల్లా నివాసిగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి, వినుకొండ నియోజకవర్గ సంపూర్ణ సమగ్ర అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మొన్న ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీ విని ఎరుగుని మెజార్టీ 30,000 పైన మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. వినుకొండ టౌన్లో అన్నిటికంటే ఎక్కువ భారీ మెజార్టీ ఇచ్చారు. అందుకని భావితరాలు గుర్తుండే విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేద్దాం, చేసి చూపిస్తాం. గతంలోన్నీ సగం పనులు 10 పైసలు పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఆరంభ స్వరత్వంతో పనులు ప్రారంభించి పనులు చేయకుండా వదిలేసినవి ఉన్నాయి. కానీ మేము ఏ పని అయితే తీసుకుంటాం వాటిని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మొత్తం పూర్తి చేస్తాం. శాశ్వత మంచినీటి పథకానికి ఒక పరిష్కారం ఇస్తాం. అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి పెద్దలందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. అదేవిధంగా స్టేడియం నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, ఓ నంబర్ 1 పార్క్ తీర్చిదిద్దుతాం. టీటీడీ కళ్యాణ మండపం చేస్తాం. ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 10వ తరగతి విద్యార్థులకు రాకీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తోడ్పాటు అందిస్తోంది. గతంలో ఎన్సీవీ ఛానల్లో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ దృష్ట్యా ముఖ్యమైన సబ్జెక్టు ఆన్లైన్లో విద్యార్థులకు ఉపయోగపడేలా లైవ్ షో ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఈ రోజు నుంచి రాకీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్లో సులువుగా జవాబులు రాసేందుకు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో మోడల్ ప్రశ్న పత్రాల విశ్లేషణకు రాకీ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ శ్రీకారం చుట్టింది. ఈ సదవకాశాన్ని 10వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని రాకీ ఎడ్యుకేషనల్ ఛానల్ కోరుతోంది. వెల్కమ్ టు రాకీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 10th క్లాస్లో బయలాజికల్ సైన్స్లో 10 మార్కులు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన ఒక టాపిక్ని గురించి మాట్లాడుకుందాం. ఇది రేపు జరగబోతున్నటువంటి FA3 ఎగ్జామ్ సిలబస్లో కూడా కవర్ అవుతుంది.
వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే హెరిడిటీ. ఈ హెరిడిటీ అనే అంశాన్ని మనం 3 భాగాలుగా విభజించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ హెరిడిటీ అనే చాప్టర్లో, అనువంశికత అనేటటువంటి చాప్టర్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, దానిలో క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఫైనల్ ఎగ్జామ్కి ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఈ ప్రశ్నలు చక్కగా సమాధానం రాసి మంచి మార్కులు సాధించాలంటే మన ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ఈ 3 అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ చాప్టర్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేంటి అంటే, 1 వేరియేషన్స్, 2 మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఇన్హెరిటెన్స్, 3 హౌ డు ట్రైడ్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్, 4 సెక్స్ డిటర్మినేషన్. ఈ 4 ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అసలు ఈ వేరియేషన్స్ అంటే ఏంటి, ఇవి ఒక స్పీషియస్ కంటిన్యూ కావాలి అంటే, ఒక జీవి దాని మనుగడని సాగించాలి అంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది మొదటి అంశంగా మాట్లాడుకుంటాం. తరువాత ఈ లక్షణాలు ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఎలా వస్తాయి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవడం కోసం గ్రెగర్ జాన్ మెండల్ అనేటటువంటి శాస్త్రవేత్త చేసినటువంటి ప్రయోగాలు, దానివల్ల మనకు తెలిసినటువంటి అంశాలని గురించి 2వ అంశంగా మాట్లాడుకుందాం. అసలు ఈ లక్షణాలు జీవుల్లో ఎలా బహిర్గతమవుతాయి, హౌ దీస్ క్యారెక్టర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ అవుట్ అనేటటువంటిది 3వ అంశంగా మాట్లాడుకుందాం. చివరి అంశంగా సెక్స్ డిటర్మినేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జీవుల్లో లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది, పుట్టేటటువంటి జీవి స్త్రీ జీవా లేకుంటే మగజీవి అనేటటువంటిది దేని ఆధారంగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని 4వ దానిగా మాట్లాడుకుంటాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ఆహారం రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రకృతి వ్యవసాయ విభాగం డిపిఎం అమలా కుమారి తెలిపారు. నర్సరావుపేటలోని పల్నాడు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రకృతి ఉత్పత్తులపై తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్ ప్రజాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా డిపిఎం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తిదారులతో పాటు వీటి వినియోగదారులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. అసలు అక్కడే అయిపోతున్నాయి, చెట్టు కిందే అయిపోతున్నాయి, బ్రహ్మాండం పెడుతున్నారు. సేకరించాలి. ఇవేంటంటే వేసుకున్న తర్వాత కాడలు కూడా కట్ చేసి వండుకోవచ్చు. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమల కుమారి. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను పల్నాడు జిల్లాలో. మేము పల్నాడు జిల్లాలో కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ప్రతి వారం కూడా ఇక్కడ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద మనకి అర్జీదారుల నుంచి అత్యున్నత అధికారుల వరకు కూడా, అతి సామాన్య ప్రజానీకం నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల వరకు కూడా అందరూ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వస్తూ ఉంటారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నటువంటి రైతుల వద్ద నుంచి ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ కూడా ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఇవి చూసారా, ఇవి మనకి గోపాలపురంలో ఏటీఎం మోడల్లో ఒక రైతు వేసుకొని కేవలం ఘనజీవామృతం, జీవామృతం అలాంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్ మాత్రమే వాడుతూ ఏమాత్రం రసాయన ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ పిచికారీ చేయకుండా పండించినండి ఎంత ఆరోగ్యంగా తాజాగా ఉన్నాయంటే ఈ ఆకుకూరలన్నీ కూడా. అలాగే మనం ఈరోజు మాచర్ల డివిజన్ నుంచి గోరు చిక్కుళ్ళు, దోసలు, పప్పు చిక్కుడు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచడం కోసం, ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం కోసం ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పటికే చాలామంది కొనుక్కొని వెళ్ళడం జరిగింది, అందరూ తెలుసుకున్నారు ఇక్కడ మనకి స్టాల్ ఉంటుందన్న విషయము. అలాగే ఈరోజు ప్రత్యేకించి వేరేవారు మనం కొనుక్కోవటమే కాదు, మనము కూడా ఇంట్లో ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా పెరటి తోటలు పెంచుకోవటం, ఆ ఖాళీ స్థలం కూడా లేకపోతే మిద్దె తోటలు పెంచుకోవటం, మిద్దె మీద మనకి ప్లాస్టిక్ బకెట్లు కానీ అంటే వాడకుండా లేదా పెయింట్ డబ్బాలు కానీ, పెయింట్ వేసిన తర్వాత మిగిలిపోయిన డబ్బాలు లేదా వాటర్ బబుల్స్ వీటన్నిటిలో కూడా మనం కొంచెం చిన్న హోల్స్ చేసేసి మట్టి మిక్చర్ వేసుకొని ఘనజీవామృతం వేసుకొని విత్తనాలు పెట్టుకుంటే చక్కగా మొక్కలు వస్తాయండి. మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలని మనమే పండించుకొని తినటం వల్ల చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది.
స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల చట్టం, కేరళ తరహా రుణ విమోచన చట్టాలు చేయాలన్న డిమాండ్లతో ఏపీ రైతు సంఘం పోరాటానికి పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26 ఉదయం 10 గంటలకు చేపట్టిన ట్రాక్టర్ల ప్రదర్శన జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాలు, కార్మిక ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. వ్యవసాయాన్ని కాపాడండి, రైతుని రక్షించినటువంటి నినాదంతో దేశంలో ఉన్నటువంటి రైతాంగం గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేటటువంటి 3 చట్టాలని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఆ తీసుకొచ్చినటువంటి క్రమంలో రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమించి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచడం జరిగింది. ఆ సందర్భంగా మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం మీ యొక్క డిమాండ్లు పరిశీలిస్తామని ఆ రోజు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినటువంటి హామీని నేటికి కూడా అమలు చేయలేదు. దాన్ని అమలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు కూడా ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రైతాంగ నాయకుడు దల్లేవాల్ గారు గత 54 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కిమ్మనకుండా కూర్చున్నటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము, ఆ రోజు ఏదైతే మీరు ఇచ్చారో హామీలు, ప్రధానంగా రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధరల చట్టం చేయాలి అనేటటువంటిది, ఆ రోజు ఏదైతే ఉద్యమంలో అమరులైనటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, రైతుల మీద కారు నడిపినటువంటి కేంద్ర మంత్రిని శిక్షించాలి అనేటటువంటి డిమాండ్లు ఈరోజు కూడా అమలు చేయలేదు. కాబట్టి ఎప్పటికైనా సరే వాటిని అమలు చేయాలనే పేరుతోటి రేపు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామ, మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో రైతాంగం కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ట్రాక్టరు, అదేవిధంగా వాహన ర్యాలీ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వాహన ర్యాలీ ఈ నెల 26వ తేదీన మన నర్సరావుపేటలో కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రైతాంగ ఉద్యమానికి సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా కార్మికులు, ప్రజలు, రైతులు బాగుండాలని కోరుకునేటటువంటి శ్రేయోభిలాషులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతాంగ ఉద్యమము, వ్యవసాయం కోసం జరిగే పోరాటాల్లో కలిసి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాదెండ్ల మండలం కనపరులో వేంచేసిన పునీత మరియు జోజప్పల కళ్యాణ నిశ్చితార్థ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్సీఎం గుంటూరు పీఠాధిపతి చిన్నబతిన భాగ్యయ్యతో పాటు పలువురు మత గురువులు దివ్య పూజా బలి సమర్పించనున్నారు. మధ్యాహ్నం కానుకలు, కొవ్వొత్తులు సమర్పణ, రాత్రికి బాణాసంచ కాల్పుల విన్యాసం, తేరు ప్రదక్షిణ నిర్వహించనున్నారు. విచారణ గురువు ఫాదర్ పగడాల చిన్నప్ప ఆధ్వర్యంలో ఆలయ కమిటీ పెద్దలు ఏర్పాట్లను పూర్తి చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాళెం గ్రామానికి చెందిన వృద్ధురాలు గుంటూరు బ్రాంచ్ కాలువ ప్రవాహంలో దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. పోతంశెట్టి సీతారామమ్మ అనారోగ్య సమస్యలు భరించలేక ముప్పాళ్ల వద్ద గుంటూరు బ్రాంచ్ కాల్వ ప్రవాహంలో దూకింది. ఆమెను గమనించిన పట్టాన్ ఫిరోజ్ అనే యువకుడు వెంటనే స్పందించాడు. కాలువలోకి దూకి నీట మునిగిన వృద్ధురాలను రక్షించాడు. ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. స్థానికులు, పోలీసులు సీతారామమ్మను ఓదార్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వృద్ధురాలి ప్రాణాన్ని కాపాడిన ఫిరోజ్ని ప్రజలు అభినందించారు. నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి నడికుడి జంక్షన్లో హాల్ట్ సౌకర్యం కల్పించాలని దాచేపల్లి నగర పంచాయతీ స్వతంత్ర కౌన్సిలర్ షేక్ షరీఫ్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రయాణ అవసరాల దృష్ట్యా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావుకు కౌన్సిలర్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడి రైల్వే ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారికి, అదేవిధంగా గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, గురజాల మాచల్ నియోజకవర్గ ప్రజల తరఫున విన్నపం. గత కరోనా సీజన్ నుంచి ఇక్కడ నారాయణాద్రి, తిరుపట్టు నారాయణాద్రి పోయే లింగపల్లి వెళ్ళే ట్రైను రాకపోవడం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ 2 నియోజకవర్గాల నుంచి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు తిరుపతి వెళ్ళి మరి రిటర్న్ ప్రయాణంలో ఇక్కడ ఆగపోవడం వల్ల మరి నారాయణ స్టాప్ అనేది సత్రపల్లి, అదేవిధంగా మిర్యాలగూడలో పెట్టడం వల్ల మరలా అర్ధరాత్రి పూట 3 గంటలకి వెనక్కి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో పార్లమెంట్ సభ్యుల దృష్టికి, అదేవిధంగా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తామతో మరి వారు వెంటనే స్పందించి దక్షిణ మధ్య రైల్వే శాఖ వారితో మాట్లాడి
ఆ రైలుని ఆపే విధంగా చర్యలు తీసుకున్నారు. మరలా ఈ రోజు నుండి తెల్లవారుజాము నుండి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఇక్కడ నిలుపుదల లేకుండా చేస్తున్నారు. మరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపం ఏందో తెలియలే కానీ ఈ దక్షిణ మధ్య రైల్వే శాఖ వారు జిగ్జాగ్ ఆట ఆడుతున్నారు. ఇప్పటికీ 4-5 సార్లు ఆపడం, మరలా ఎంపీ గారు మాట్లాడటంతో మరలా ఇక్కడ ఆపడం అనేది జరుగుతూ ఉంది. దయచేసి మీరు త్వరగా చొరవ తీసుకొని ఆ ట్రైన్ని ఆపే విధంగా భక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటప్పకొండ స్థల పురాణంపై ఆధ్యాత్మిక లఘు చిత్రం క్లాప్ కొట్టి షూటింగ్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేందుకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం, కలెక్టర్ కార్యాలయంలో ఆకట్టుకున్న రసాయన రహిత ఆహార పదార్థాల స్టాల్స్. సాగర్ కాలువ నీటి ప్రవాహంలో దూకి వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం, కాపాడిన యువకుడు ఫిరోజ్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.